వెల్కమ్ టు మహా న్యూస్. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా రికార్డులకు ఎక్కారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ 931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు 10 కోట్ల అప్పు కూడా ఉంది. ఈ జాబితాలో కేవలం 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 332 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. అలాగే ఆయన పేరిట అత్యధికంగా 180 కోట్ల అప్పు కూడా ఉంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 51 కోట్లు, 23 కోట్ల రుణభారం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తితో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నారు. 1.18 కోట్ల ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కింది నుంచి మూడో స్థానంలో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి 52.59 కోట్లు కాగా, వారి సగటు ఆదాయం ఏడాదికి 13,64,310. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి 1,630 కోట్లుగా ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.